ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. బీసీల రాజ్యాధికారమే మా లక్ష్యం అని రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా బీసీలకు టికెట్లు ఇవ్వాలని బీసీ జేఏసీ నాయకులు మైత్రి యాదయ్య డిమాండ్ చేశారు. సోమవారం మిత్ర న్యూస్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ మా ఓట్లు మేమే వేసుకుంటామని, రాజ్యాధికారాన్ని సాధిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ఆదరించాలని, ఇదే సందర్భంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పూర్తిగా పాలమూరు జిల్లాపై దృష్టి సారించారని, బీసీ జేఏసీ నాయకులకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో అవసరమైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, బీసీ రాజ్యాధికారం కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న బీసీలను అందరినీ ఏకతాటిపైకి తెచ్చి బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీసీ వాదం ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి కూడా బీసీ వాదం కోసం అన్ని రకాల త్యాగాలు చేస్తానని ప్రకటించడం మనం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో కూడా బీసీ వాదం అనేది ముందుకెళ్తుంది. ప్రస్తుతం మన ముందు బీసీ జేఏసీ నేత మైత్రి యాదయ్య మన ముందున్నారు. భవిష్యత్తులో బీసీ వాదం బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో బీసీ వాదం బలంగా ముందుకెళ్తుంది. మీరు గతం నుంచి కూడా బీసీ వాదం కోసం ఎన్నో రకాల ఉద్యమాలు, ఎన్నో రకాల పోరాటాలు చేసిన చరిత్ర కూడా ఉంది. భవిష్యత్తులో మీరు బీసీ వాదం కోసం ఏం చేయబోతున్నారు? ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీ వాదం చాలా పెద్ద ఎత్తున ముందుకు వస్తుంది. అసలు పాలమూరుకే పోరాట తత్వం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే వెనుకబడిన జిల్లా మాది. దీంట్లో బీసీలు అత్యధికంగా ఉన్న జిల్లా ఏదన్నదంటే తెలంగాణలో పాలమూరు ఉమ్మడి జిల్లా. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే 14 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు పోయినా, ఏది అచ్చంపేట ఒకటి, తర్వాత అల్లంపూర్ ఒకటి పోయినా కూడా మిగతా జిల్లాలో బీసీలకు టికెట్లు ఇవ్వాలి. కానీ అన్ని పార్టీలు కూడా ఏం చేసినాయంటే అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చినాయి. 2 మాత్రమే గెలిచినాయి. ఏది షాద్నగర్ ఒకటి, మక్తల్ ఒకటి. అయినా కూడా మక్తల్లో ఒక అత్యధిక సామాజిక వర్గం, మా ముదిరాజ్ సామాజిక వర్గం సంబంధించిన ఒక బీసీ వ్యక్తి గెలిస్తే అతనికి ఇంతవరకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. కాబట్టి ఈ వివక్షని ఖండిస్తూ మొన్న ఈ మధ్య లాస్ట్ సండే రోజు క్రౌన్ గార్డెన్ ఫంక్షన్లో మల్లన్న గారితో మీటింగ్ కూడా పెట్టించినాము. ముదిరాజుల రాజకీయ చైతన్య సదస్సు అని ఒకటి ఏర్పడించినాము. దానికి అధిక సంఖ్యలో పబ్లిక్ వచ్చి మాకందరికి మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఈ బీసీ వాదాన్ని పార్టీలకు అతీతంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్పిన కదా 42% రిజర్వేషన్ అని, ఆ రిజర్వేషన్ని అసెంబ్లీలో రేపు పెడుతున్నారు. ఈరోజే పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ కూడా జరిగింది, ప్రెస్ మీట్ కూడా సమావేశం జరిగింది. కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీలు కూడా మా బీసీలకు 75 సంవత్సరాలకి వెళ్ళి బీసీలకు రాజ్యాధికారానికి దూరం కట్టింది. కాబట్టి ఇప్పుడైనా పార్టీలు సమస్య ఇంత తీవ్రంగా అవుతుంది. కాబట్టి మనం మంచిగా ఉండాలంటే, సమాజంలో అసమానతలను తగ్గించాలంటే బీసీలకు బేషరతుగా ఇన్ని రోజులు మీరు రాజ్యాంగం చేసినారు, ఇప్పుడైనా బీసీలకు అవకాశాలు కల్పించాలి. టీడీపీ కానీ, సిపిఐ సిపిఎంలు కానీ, కాంగ్రెస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సంవత్సరంన్నర దాదాపు కాబోతుంది అధికారంలోకి వచ్చి కూడా. కానీ గతంలో ఎన్నికల ప్రకారంగా కూడా మక్తల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీసీకి కంపల్సరీ మంత్రి పదవి ఇస్తామని కూడా చెప్పారు. దాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? అవును, పార్లమెంట్ ఎలక్షన్లో చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఆ మాట నిలబెట్టుకుంటా అనుకుంటున్నాము. కాబట్టి అదనుకున్న ప్రాబ్లమ్స్లలో కొంచెం హైకమాండ్ ఏదో చర్చల్లో ఉన్నట్లుంది. కానీ 100% మాకు ఇస్తారని అనుకుంటున్నాము, ఇవ్వాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ దాంట్లో కూడా ఒక బీసీకి, ఒక ఎస్సీ ఎస్టీకి, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలకి వాళ్ళు కూడా బీసీకి ఇవ్వడం, బీజేపీ వాళ్ళు కూడా, టీఆర్ఎస్ వాళ్ళు కూడా బీసీకి ఇవ్వడము, మనకు ఈ బీసీ వాదం బలపడుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అనేది జరగలేదు కాబట్టి ఇంతవరకు మా బీసీకి మంత్రి పదవి ఇవ్వలేదనేది చెప్పడం ఎంతవరకు కరెక్ట్? తప్పది. అసలు యాక్చువల్గా ఫస్ట్ ఇచ్చేది ఉండే, తప్పు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ఏముంది, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినారు, కులగణన చేయాలి, 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినందుకొరకే మేము బీసీలందరం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించినాము. పాత టీఆర్ఎస్ పార్టీ బీసీలను తొక్కింది కాబట్టి మేము బీసీలకు ఎక్కువ సపోర్ట్, బీసీల మంది ఉండి కాంగ్రెస్ సపోర్ట్. కానీ ఈ మంత్రివర్గంలో అది జరగలేదు. ఎక్కువ మటుకు ఇప్పుడున్న సీఎం పేజీలో కానీ,
లేకపోతే ఉద్యోగాల్లో కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. దీని అంతను కూడా మేము కులకుశంగా గమనిస్తున్నాము. మన ముదిరాజు వాళ్ళు కూడా బీసీ నుండి ఏ చేస్తామన్నారు, అది కూడా పెండింగ్ ఉంది. ఇవన్నీ విషయాలు అసలు బీసీలకు కూడా ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మేము చాలా కోల్పోతున్నాము ఈ ఉద్యోగాల దాంట్లో. దీని విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మా బీసీల హక్కులని కలరాయకుండా బీసీలకు ఉద్యమాన్ని పైకి తేవాలని, బీసీలకు మీరు ఇచ్చిన వాగ్దానాలే నేను నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతము పాలమూరు వైపే ఎందుకు బీసీ వాదం అనేది బలంగా వినిపిస్తుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా తను ఎమ్మెల్సీ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత ఫస్ట్ మీటింగ్ కూడా పాలమూరులో చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ మీటింగు తర్వాత పాలమూరు మీద దృష్టి కావడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి? ఈ పాలమూరులో ఏమైందంటే వలస నాయకులను తెచ్చిపెడుతున్నాం మా మీద, లోకల్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా. ఇక కాంగ్రెస్ పార్టీ చనిపోయిన పార్టీని మేము బతికించినాం పాలమూరులో. ఆ బతికిన దాంట్లో ఒక 8 నుంచి 10 మంది. కానీ వాళ్ళకి ఎలాంటి పదవులు లేకుండా ఇప్పుడు పాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో తీసుకొచ్చి వాళ్ళకి పదవులు కట్టడము, కాంగ్రెస్ పార్టీలో బయటికి వెళ్ళి మాట్లాడలే టీఆర్ఎస్ గవర్నమెంట్ పైన కనీసము వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా పదవులు ఇచ్చుకుంటూ ఎవరైతే పోరాడినరో కాంగ్రెస్ పార్టీని బతికించినరో వాళ్ళని దూరం పెట్టడం అనేది పెద్ద ఇది ఉంది. అంటే అన్ని నియోజకవర్గాల్లో ఒక పాలమూరు ఒకటే కాదు, పాలమూరు మరీ ఎక్కువ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద పెద్ద పోరాటం చేసినాం మేము. అప్పుడు అంతా పన్నుకున్నారు, ఇప్పుడు మాట్లాడలేరు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి పక్కన ఉన్న వాళ్ళంతా శ్రీనివాస్ గౌడ్ మనుషులు ఇప్పుడు వచ్చిన వాళ్ళ కూడా. కానీ అసలైన వాళ్ళు పక్కకి ఎడుతున్నారు. అది ప్రాణ వ్యతిరేకత వస్తుంది. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చాలా నిజాయితీపరుడు, కుల మతాలు పట్టించుకోవాలని చెప్పి మేము సపోర్ట్ చేయడం జరిగింది. గతంతో పోలిస్తే తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఏదైతే మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పాలమూరులో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొందని మనం చెప్పొచ్చు. దీని తర్వాత భవిష్యత్తులో బీసీలకు కూడా కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశం ఇవ్వబోతుంది అనేది కూడా సమాచారం. దాన్ని మనం ఏ విధంగా చూస్తాం? లేదండి, అట్లా జరగలేదు. రాష్ట్రంలో అదే జరిగింది. బీసీలను వెనకేసిండ్రు, మన మామనాథ్ జిల్లాలో కూడా వెనకేసిండ్రు. ఎందుకు వేసిండ్రంటే ఒక్క ముడా చైర్మన్ ఒకరు కాబట్టి బీసీకి ఇచ్చిండ్రు, మిగతా అన్ని రెడ్లే తీసుకుంటారు. మార్కెట్ కమిటీ తీసుకోండి, లైబ్రరీ చైర్మన్ తీసుకోండి, తర్వాత ఇంకోటి తీసుకోండి, వేరే పదవి తీసుకోండి, డీసీ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా రెడ్లకి ఇస్తున్నారు కానీ బీసీలకు ఇస్తలేదు. ఈ అసమానతలు చాలా పెద్ద ఎత్తున చేంజ్ అయితే మేము బీసీలం అనేది ఏంటంటే ఒక బీసీ మంత్రి తప్పు చేసిండు కాబట్టి, బీసీల పైన అక్రమకి పెట్టిండు కాబట్టి, అక్రమ భూకబులు చేసిండు కాబట్టి ఒక బీసీని పక్కకి కట్టి మేము ఓసింగ్ గెలిపించాము. అది వీళ్ళు గుర్తించాలి మనల్ని. ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో బీసీలను కీలకంగా అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అన్ని పార్టీలు బీసీలకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మేము బీసీల తరఫున ఎక్కువ మటుకు చాలామంది నిలబెడతాము. చైర్మన్ కానీ తర్వాత మామనార్ ఇప్పుడు కార్పొరేటర్ అయింది కదా, మామనార్ కార్పొరేటర్ కూడా అది కూడా పాలమూరులో బీసీలకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. పెద్ద పదవులు ఏదున్నా కూడా ఇప్పుడు తీసుకుంటే ఎమ్మెల్యే పదవి పోయింది, ఎంపీ పదవి పోయింది వాళ్ళకి. ఇప్పుడు ఉన్న పదవులు చిన్న పదవులు ఇవి. వీటికి కూడా వాళ్ళు వచ్చి నేను నిన్న మొన్న వచ్చి పార్టీకి వెళ్ళి జాయిన్ అయ్యి ఒక ఆయన అంటాడు నిన్న మొన్న వచ్చి నేను కార్పొరేటర్ మున్సిపల్ చైర్మన్ అయితే నాకు కాగితాను ఆయన ఒక ఆయన అంటాడు, ఒక ఆయన అంటాడు నేను జడ్పీచైర్మన్ అయితే ఒక ఆయన అవుతాడు. ఇవన్నీ ఐక్యాలు కావు. మేమెంత మాకంత, మేము ఎంత ఉన్నా ఓటు బ్యాంక్ నేను ఎంతున్నా అంత ఇలాడు, నీకు ఎన్ని ఓట్లున్నో అంత మాట్లాడినావు. అంతేగాని నీ వచ్చి నేను ఓడదంటే ఒప్పుకునే సమస్య లేదు. మేము నిరుద్ధంగా వ్యతిరేకిస్తాం. దాన్ని ఖచ్చితంగా మా వాళ్ళని బీసీలను నిలబెట్టి బీసీలను గెలిపించుకుంటాం. బీసీ నేతలను ఐక్యంగా ఒక స్టేజ్ వరకు తీసుకురావడానికి, అదేవిధంగా గ్రామాలలో బీసీలను ఏకం చేయడానికి ఎటువంటి మీరు అవగాహన కార్యక్రమాలు, మీటింగ్లు చేయబోతున్నారు? త్వరలో చేస్తున్నాం. మా కార్యక్రమాలు కూడా కొంచెము ఈ 40 పడే రిజర్వేషన్ పైన ఎక్కువ ఉన్నాం మేము. రిజర్వేషన్ అయిన తర్వాత పార్లమెంట్లో పంపిన తర్వాత ఒకవేళ పార్లమెంట్లో ఏమన్నా ధర్నా చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మేము ఇక నుంచి కూడా 2 రైల్వే బోగిల్లో ఇటుకెళ్ళి వెళ్తాం కూడా పాలమూరుకి వెళ్ళి. మేము బీసీ సంఘాల తరఫున మొత్తం బీసీ సంఘాల తరఫున మేము ఒక రైల్వే బోగిలు ఎక్కువ మొత్తం బుక్ చేసుకొని పాలమూరుకి వెళ్ళి కూడా ఢిల్లీకి మేము ఆడపోయి జంతర్ మంతర్ కాడ ధర్నా కూడా మేము పాల్గొంటాం. బీజేపీ పార్టీ కూడా ఇవ్వని పక్షాల్లో మాకు. బీసీ జేఏసీ నేత ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఒక స్థాయికి వచ్చిన మైత్రి యాదయ్య కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాడని సమాచారం. ఇది ఎంతవరకు నిజం? అంటే కార్పొరేట్ పిల్లలు 6 మంది పిల్లలు కాబట్టి మనకు లేదు. ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. కార్పొరేటర్ కాదు, ఎమ్మెల్యే కూడా పోటీ చేయాలన్నా నేను ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తాం ఈసారి బీసీ దానికి వెళ్ళి.
వీళ్ళని అడుకోవడం కాదు. పోయినసారి కూడా మా ఊళ్ళో ఎంతోమంది అడుకున్నామా మా బీసీలని ఎవరు ముందుకు రాలే, మా పార్టీకి విరుద్ధమైంది అని ఆడికి విరుద్ధమని చెప్పారు. తప్పది. పార్టీ విరుద్ధం ఏంది? మన పులివీరన్న గారికి వెళ్ళాలి బీసీగా పార్టీ టికెట్ ఇవ్వకుంటే మా ఊరికి వెళ్ళాడాలే. వాళ్ళు అడుకునే కథ ఏంది? ఈసారి మా పెద్దలను అడుగుతాం. మరి మా సంజయ్ మురాజ్ టికెట్ వచ్చే మా ఇన్ఫెక్టెన్స్కి వచ్చేది టికెట్, ఇద్దరికి టికెట్ ఇవ్వలేరు. మా సమస్యవర్గంలో మేము ఎక్కువ మంది ఓటర్లు 80,000 మంది ఓటర్లు ఉన్నాము. కాబట్టి ఈసారి కూడా వాళ్ళని పోటీ ఇవ్వమని చెప్తాము. ఒకవేళ వాళ్ళు ఇవ్వని పక్షంలో మైత్రి ఆదాయ ఎమ్మెల్యేగా రెడీ ఉంటాడు పాలమూరుకు. ఇది బీసీలు రాజ్యాధికారం కోసం అవసరమైతే స్వతహాగా పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కూడా సాధిస్తామని, పోటీ చేస్తామని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.